హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ రూల్స్ ఏంటి, అసలు యూట్యూబ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, అది దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మితిమీరితే ప్రతి ఛానల్కి డేంజర్ ఉంటుంది. అందులో ముఖ్యంగా స్టార్టింగ్ వచ్చేసి యూట్యూబ్ మ్యూజిక్ షార్ట్స్లో చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేస్తారు. అది ఇంకా సేఫ్ ఆటోమేటిక్గా. ఎందుకు అని అంటే వాళ్ళే ఆ మ్యూజిక్ అవైలబిలిటీ ఇస్తున్నారు కాబట్టి మనం యూజ్ చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే అనుకున్నా. బట్ నాకు లేటర్ తెలిసింది ఏంటంటే ఆ మ్యూజిక్ కూడా మంచిది కాదు అని తెలిసిందనమాట. ఎందుకో తెలుసా? ఆ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల మన వీడియోని అది పుషప్ చేయదు. అండ్ మన ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిగినింగ్ ఛానల్స్ వాళ్ళది మానిటైజేషన్ కూడా తీసుకోదు. అది 100%. అండ్ చాలా ఛానల్స్ ఎగిరిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. కాపీరైట్స్ అనేటివి వచ్చేసి కాపీరైట్స్ మితిమీరిపోయిన తర్వాత కోర్స్ స్ట్రైక్స్ వస్తాయి. స్ట్రైక్స్ వచ్చిన తర్వాత ఇంకా ఛానల్ అనేది ఉండదు. ఆ విషయం మనకు కూడా తెలుసు. 3 స్ట్రైక్స్ వచ్చిన తర్వాత ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. మరి చాలామంది ఛానల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకేం ప్రాబ్లం రావట్లేదు కదా అని అంటే, వాళ్ళ ఛానల్లో ఏం ప్రాబ్లం ఉన్నది అనేది మనకు బయటికి కనిపించదు. కనిపించకపోవడంతో గుంపులో గోయిందలాగా అందరు పెడుతున్నారని చెప్పేసి మనం పెడతాం తప్ప దానికి ఒక పెద్ద రీజన్ ఉండదు, ఏముండదు. యూట్యూబ్ అనేది ఓన్ కంటెంట్ని క్రియేట్ చేయడం, టోటల్గా ఓన్ కంటెంట్ని క్రియేట్ చేయడం. నువ్వు మ్యూజిక్ కొంచెం యూజ్ చేసినావా, ఎక్కువ యూజ్ చేసినావా, డైలాగ్ యూజ్ చేసినావా అనేది నీ ఓన్ కంటెంట్ అయితేనే అది నీ యూట్యూబ్ ఛానల్ అవుతుంది. ఓకే, లేదు నేను వీళ్ళ వాడతా అంటే మాత్రం ఫ్యూచర్లో లాంగ్ టర్మ్, అంటే ఇప్పుడు కొందరు ఏదో ఫన్ కోసం చేస్తారు, కొందరేమో ఏమంటారు వేరే పని లేక కూడా చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో లేదు, నేను ఒక ప్రొఫెషన్గా నేను దీన్ని తీసుకుంటున్నా, నేను లాంగ్ టర్మ్లో దీన్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా అనే వాళ్ళు మాత్రం యూట్యూబ్ మ్యూజిక్ని యూజ్ చేయడం అనేది ఆపేస్తే బెటర్. లేదనంటే ఆ ఛానల్కి ఏ రోజుకున్నా డేంజరే. అది ఏదో ఒక రోజు మీ ఛానల్ని నాశనం చేస్తుంది. అది మాత్రం 100% ఇది రాసి పెట్టుకోండి. ఎందుకనంటే నేను కొన్ని ఛానల్స్ ఏమంటారు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎనిమల్ యాక్ట్. దీంట్లో యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం ఇక ఏమంటారు ఏది దొరుకుతుంది చేయొచ్చు, ఏది దొరుకుతా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం తప్పండి. దీనికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ మీదనే రన్ అవుతుంది యూట్యూబ్ అనేది కూడా. ఓకే, అందులో యానిమల్ యాక్ట్ అనేది ఒకటి. ఇందులో చాలామంది ఏం చేస్తారు, యానిమల్స్ సంబంధించి ఏదో ఒకటి అంటే ఫన్నీ థింగ్స్, ఫన్నీ కాదు ఏది చేసినా కూడా ఇప్పుడు యానిమల్స్ని హింసించడం, బర్రెల్ని కొట్టడం, గొర్రెల్ని కోయడం, కోడుల్ని ఇట్లా కోసేయడం, అలాంటి వాటి చేసినా కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ కిందకి వచ్చేసి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఎగిరిపోవడం జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా కాకపోవచ్చు. ఇప్పుడు చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, అవి రన్ చేస్తున్నారు కదా అని అంటే నేను అదే చెప్తున్నా, గుంపులో గోవిందలాగా ఉండకండి. వాళ్ళు చేసే గైడ్లైన్స్లో వాళ్ళు పెట్టుకున్న గైడ్లైన్స్ ప్రకారమే యూట్యూబ్ అనేది రన్ అవుతుంది. దానికి మించి రన్ అవ్వదు. ఏ సిస్టమ్ అయినా అట్లే వర్క్ అవుతుంది. వాడు చేసిండు కదా మర్డరు అని అంటే ఇప్పుడు అది ఎట్లుంటుందంటే ఒక చేపలు వేసే, ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళిర్రు సముద్రంలోకి, ఒక వల వేసిండు. ఒక వలలో కొన్ని చేపలు పడితే కొన్ని చేపలు పడవు. ఆ మిస్ అయిన చేపలు ఏమనుకుంటాయి, ఐ మీన్ దొరికిన చేపలు ఏమనుకుంటాయి, వాడు కూడా తప్పేసిండు, వాడు దొరకలేడంటే వాని టైం వస్తుంది, వాని టైం వచ్చినప్పుడు వాడు దొరుకుతాడు, అంతవరకు వాడు దొరకడు. సో సేమ్ థింగ్ ఇట్లనే ఉంటుంది. అందుకని మీ ఓన్ వీడియోస్ చేయడమే నేర్చుకోండి, అది ఫస్ట్ థింగ్. ఓకే, చాలామంది కిడ్స్ వీడియోస్ వేస్తారు. ఆ కిడ్స్ వీడియోస్ కూడా ఛానల్ అనేది బూస్ట్ చేయదు. ఎందుకంటే కిడ్స్ను చూపించాలని చాలామందికి ఉంటుంది. అది కిడ్స్ని చూపించడం అనేది వేరే ఇన్స్టాగ్రామ్లో అందులోనే పెట్టుకోవాలి. కానీ దీంట్లో పెట్టడం వల్ల అది ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది దాన్ని షేరింగ్ కానీ అవన్నీ కూడా ఆపేస్తుంది. అండ్ ఇంకో గైడ్లైన్స్కి వచ్చేసరికి ఈ బాంబులు పేల్చడం కానీ, ఈ టపాకాయలు వాల్చడం కానీ ఇలాంటివి చేసి ఇందులో చూపించడం కూడా యూట్యూబ్ గైడ్లైన్స్లోకి వస్తుంది. అంటే ఏదో ఓన్లీ అదాని పర్పస్ కోసం చేయొద్దు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, అందులో ఏదో సీన్లో మీరు పేలవాలనుకో, అది తప్పు కాదు. ఎందుకంటే అది నువ్వు సినిమాలో యూజ్ చేస్తున్నావు, ఒక కంటెంట్ వైజ్గా యూజ్ చేస్తున్నావు, అది తప్పేం కాదు. అదే నువ్వు పని కట్టుకొని ఇక బాంబులు వేల్చుకుంటా అదే వీడియో షూట్ చేసి పెడతానంటే మాత్రం అది ఆబ్జెక్ట్ చేస్తుంది, యూట్యూబ్ గైడ్లైన్స్ కిందకి వస్తుంది. అది నీకు ఏ రోజుకున్నా 100% డేంజర్ అవుతుంది. అది మాత్రం పక్కా రాసిపెట్టి.
అండ్ చాలామంది ఎర్రి పుష్పాలు ఏం చేస్తారు తెలుసా, వేరే మూవీస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చేసి అంటే డౌన్లోడ్ అంటే స్క్రీన్ రికార్డ్ పెట్టేసి ఆ స్క్రీన్ రికార్డ్ పెట్టింది యూట్యూబ్లో పెట్టేసుకుంటారు. ఓవర్ నైట్ పాపులర్ అయిపోదామని చెప్పి. ఓవర్ నైట్ పాపులర్ అయిపోదామని అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్లో కలవదు. ఆడు ఓవర్ నైట్ కూడా వెళ్ళిపోతాడు. ఓవర్ నైట్ అయిదామని అనుకుని వచ్చినోడు ఓవర్ నైటే వెళ్ళిపోతాడు. అది జస్ట్ ఇప్పుడు కనిపించకపోవచ్చు, 1 ఇయర్ 1 ఇయర్ పట్టవచ్చు, 2 ఇయర్స్ పట్టవచ్చు. బట్ యూట్యూబ్ అనేది 100% ట్రాక్ చేస్తుంది. నువ్వు ఎక్కడున్నా దానికి చిక్కకుండా నువ్వు ఉండలేవు. అండ్ ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చాలామందికి, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉండే, థియేటర్కి వెళ్ళేసి ఆ సినిమా ఎంట్రీ సీను, క్లైమాక్స్ సీను, ఇంటర్వెల్ సీను అలాంటిది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతారు. అది కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఉంది. దాన్ని కనుక మితిమీరితే మీ ఛానల్ ఏదో ఒక రోజు ఉష్కాకే అవుతుంది కన్ఫర్మ్. ఓకే, సో ఇవే కాదు, ఇంకా చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చేసి దాంతోపాటు ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆ వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో తెచ్చేసేస్తే మన పని అయిపోయింది. ఇంకా అంటే ఇది ఎట్లుంటుందంటే, వేరేవాడు చంపుకొచ్చిన యాటను వాడి నుంచి దొంగతనంగా తీసుకొచ్చి ఇందులో వేసినట్టే. వీడేమనుకుంటాడు అప్పటి వరకు, వీడు గెలిచినాను అనుకుంటాడు. బట్ అది ఏదో ఒక రోజు వాడొచ్చి నిన్నేస్తాడు, ఆడు స్ట్రైక్ వేస్తాడు, కాపీరైట్ వస్తుంది, ఛానల్కు దెబ్బ పడుతుంది 100%. దెర్ ఇస్ నో డౌట్. అందుకని మీరు ఓన్గా క్రియేట్ చేసిన కంటెంట్ని మాత్రమే నమ్ముకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, సక్సెస్ అంత ఫాస్ట్గా రాదు, రావాలనుకున్నా కూడా అంతే ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతుంది, అది కన్ఫర్మ్. సో అందుకని మ్యూజిక్ మాత్రం 100% యూజ్ చేయకండి. ఇది చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే అది మీకు ఇమ్మీడియట్గా కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, ఇప్పుడు అందరు యూజ్ చేస్తారు కదా, దానివల్లనే మనం కొంచెం ఫాస్ట్గా క్లిక్ అవుతాం అనే ఇంటెన్షన్లో చాలామంది ఉన్నారు. అది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్లోనే. సక్సెస్ అందరికి ఫాస్ట్గానే కావాలి, అదే మైనస్. ఓకే, దాన్ని నమ్ముకొని మీరు ఏ మాత్రం చేసుకున్నా కూడా అలా యూట్యూబ్ ఛానల్ అనేది ఉండదు. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి వస్తున్నాం కాబట్టి. అలాంటి వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ ఎంజాయ్ చేసే వాళ్ళకు వాళ్ళు ఎట్లాగూ వాళ్ళకి పోయినా ఏం పర్లేదు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. బట్ ఒకవేళ నిజంగా మీరు సిన్సియర్గా ఇందులో స్టార్ట్ చేద్దామంటే మాత్రం బీ కేర్ఫుల్, డోంట్ యూజ్ దట్ మ్యూజిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.